మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. మేడం, ప్రస్తుతం ఏపీలో కూటమి గవర్నమెంట్ ఉంది మేడం. అసలు గవర్నమెంట్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇంకా చేస్తాను అన్నవి ఇంకా కొన్ని పనులు చేయలేదు, అవి చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి అయితే అభివృద్ధి జరుగుతుంది. అది మాకు అక్కడ కూడా కొన్ని కంపెనీలు అవి వస్తున్నాయి. అభివృద్ధి అయితే ఉంది. ఇంకా కొన్ని చేస్తామన్నారు కాబట్టి అవి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్లు అట్లాంటివి అన్నీ వేస్తామన్నారు. అవి డ్వాక్రా గ్రూపులకు వచ్చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారు. అవి కూడా రావట్లేదు. అలాంటివి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. లేడీస్కి ఫ్రీ బస్సులు ఎలా ఉన్నాయి? ఫ్రీ బస్సులు బాగానే ఉన్నాయి. మీరు కొట్టుకుంటున్నారు అంటున్నారు, అలా ఏం లేదు. అంటే ఎక్కడో 1-2 చోట్ల అలా జరుగుతూ ఉంటాయి. నేనైతే అలాంటివి చూడలేదు. బాగుంది. మరి అంతేకాకుండా లాస్ట్ గవర్నమెంట్ ఎలా ఉంది మేడం? లాస్ట్ గవర్నమెంట్ కూడా పర్లేదు. అది కూడా పర్లేదా? పర్లేదు. ఎందుకని అంటే దానికన్నా ఇది బెటర్ ఎలా ఏదన్నా ఉందా? దానికన్నా ఇది బెటరు. అది కూడా కొన్ని చేస్తాము అన్నవి చేశారు, కొన్ని ఏమో ఆగిపోయినాయి. ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తామన్నారు, అవి రాలేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు కదా, ఆ ఫీజు రియంబర్స్మెంట్లు అనేవి రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అన్నారు, ఇంకా ఇవి ఇవ్వలేదు. లేదు, లేదు, పడలేదు. కొన్ని పేమెంట్లు ఇన్స్టాల్మెంట్స్ ఆగిపోయినాయి, అవి ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చాక ఇస్తామన్నారు, వీళ్ళు ఇవ్వలేదు. అది ఇంకా ఇవ్వలేదు. అది లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇంకా ఈ ఇయర్ రాలేదు. అవే కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అవి కొంచెం చూసుకుంటే. అంటే చాలా వరకు సూపర్ 6 లో కొన్ని పథకాలు అమలు చేయలేదు అని అంటున్నారు. మరి ఎన్ని అమలు చేస్తారనుకుంటున్నారు? అంటే మీకు ఇక్కడ రాజధాని అమరావతి అవడం ఎలా ఉంది మేడం? ఓకేనంటారా? ఓకే. అంటే మీ సైడ్ ఏం రావాలనుకోవట్లేదు? మా సైడ్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు తెట్టు అని ఉంది, రామాయపట్నం దగ్గర బీబీసీ కంపెనీలు అని చెప్పని అవన్నీ అక్కడ బాగా డెవలప్మెంట్ అనేది అక్కడ బాగుంది. జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కూడా సీఎం అయ్యారు, మరి అప్పుడు కన్నా ఆయన ఇప్పుడు బాగా పనిచేస్తున్నారంటారా? అంటే చేస్తున్నారంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని అంటే ఇప్పటికిప్పుడే అన్నీ ఒకేసారి అభివృద్ధి చెందాలి అంటే చెందవు కదా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అది మనము కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు జగన్ గారు ముందుండేవారు, అవునా? మొత్తం మాకు ఒకటి రుషికొండ ఉండేది. రుషికొండ అంటే మేము తిరిగిన వన్స్ అప్పుడు మేము స్టడీ టైంలో బాగుండేది. అప్పుడు ఇప్పుడు రుషికొండ మొత్తం చెక్కేసి కొండ అంతా చేసుకుని ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. దాన్ని ఫినిష్ చేయకుండా వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆపేశారు. అది ఎంతవరకు జనాలకి ఏమి పెట్టడానికి వీళ్ళే ప్యాలెస్ కట్టుకొని వీళ్ళే తినడం తప్ప ఇంకేముంది అక్కడ? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్యాలెస్ ఆపారు తప్ప ఏం కట్టలేదు. మళ్ళీ జగన్ వచ్చాడు, అన్నకాండి పడిస్తాడు, ఎరగొడిచాడు. ఏకంగా అన్నకాండి 5 రూపాయలకు వచ్చిన భోజనం మొత్తం ఎరగొడిచాడు జగన్ వచ్చి. కానీ మళ్ళీ తిరిగి చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ అదే కట్టించాడు అన్న క్యాంటీన్. అంతే తప్ప అంతకన్నా ఏంటి అభివృద్ధి ఏం పొందలేదు. ఏడు పొందారండి. మరి ఇప్పుడు ఆయన రుషికొండని పడగొట్టారంటారు, మరి వీళ్ళు కూడా ఏదో ఇంకో కొండ పడగొడుతున్నారు. ఏ కొండ? సింహాచలం కొండ. ఎవరు చెప్పారు? మనం చూస్తున్నాం కదా. చూస్తున్నాం కానీ అది ఇంకా అది లైవ్ గా వీడియో పూర్తిగా రాలేదు కదా. కానీ రుషికొండ పడగొట్టింది దేనికి? జగన్ సొంత ఇల్లు కట్టించుకోవడానికి, అవునా? గవర్నమెంట్ వాడుకోవచ్చు, నువ్వు ఒప్పుకుంది. కానీ అది ఎవరికి మనుషులు మేము ఇప్పుడు నేను వెళ్తాను, నన్ను ఒప్పుకుంటారా అందులోకి వెళ్ళడానికి? ఆడు కట్టుకున్నాడు జగన్, నేను వెళ్ళొచ్చా? నాకు పర్మిషన్ ఉందా? జగన్గా మీరు ఇప్పుడు అన్నారు కదా జగన్ విదేశాలకి ఎప్పుడో సంవత్సరం కోసం వచ్చినా అంత కొండెర కొట్టి వాళ్ళ కోసం కట్టి అంత అవసరం లేవా? నోట్లు లేదా వైజాగ్ లో? ఇప్పుడు ఒకప్పుడు వైజాగ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు నోట్లో ఉంటారు, అవునా? పెద్ద క్రికెటర్స్ మన ఇయర్లీ వన్స్ టైమ్ క్రికెటర్స్ వస్తారు, అవునా కదా? అప్పుడు వచ్చినాడు నోట్లోనే అంత పెద్ద స్టార్స్ అందరూ వచ్చింది. కొండెర కొట్టేసి వాళ్ళ కోసం ప్యాలెస్ కట్టేసి తర్వాత జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి దాన్ని చూసారు కదా, దాన్ని మొత్తం గ్రీన్ మ్యాట్లు కప్ పెట్టి అని మీకు తెలుసు కదా న్యూస్, గ్రీన్ మ్యాట్లు కప్ పెట్టారని. మరి అదో ఇప్పుడు సింహాచలం గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అవును, నేను అంటుంది అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇప్పుడు అది పడగొట్టారు, ఆయన తప్పు చేశాడని అంటున్నారు. మరి ఇదే తప్పు వీళ్ళు కూడా చేస్తున్నారని చాలా వీళ్ళు సొంతం కట్టించుకోలేదు, ఆడు సొంతం జగన్ సొంతం కట్టించుకున్నారు కదా. అది గవర్నమెంట్ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు పరిపాలన లేదు కాబట్టి చెప్తున్నాడు, లేదంటే ఎవరికి ఇతరా ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు సరే చెప్తున్నారు కదా. వాడుకోవచ్చా? ఎప్పుడు తర్వాత చెప్తున్నారు కానీ ఇప్పుడు నాలుగు అందులోకి వెళ్ళొచ్చా? మీరెలా వాడుకుంటారు? కానీ పర్మిషన్ ఉందా? అవును కదా, కొండ ఎరగొట్టి అంత అవసరం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ ఎలాగ ఉండేది, ఒకప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పెద్ద పెద్ద ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా వచ్చినా ఒక 100 హోటల్ వైజాగ్ అంటే వైజాగ్ వరకు నేను చెప్తానంటే 100 హోటల్ 5 స్టార్ హోటల్ అందులో దూరుతారు. ఇప్పుడు అది కొట్టి కొండ పగల కొడితే ఇంకేటి సుఖం, అప్పుడు ఏటవుద్ది? మరి ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత మరి ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు? ఏడ్ చేశారు, అతను ఏడ్ చేయలేదు, ఇతను ఏడ్ చేయలేదు. బీచ్ లో ఏదో తీసుకొచ్చారంటున్నారు, అది నిజమేనండి? ఏది బీచ్ లో అంటే గోవా లాగా చేస్తామని చెప్పి చేస్తాను అన్నారు కానీ ఒకప్పుడే వచ్చారు ఆల్రెడీ. అది ఇక్కడ గోవా సెట్ అవ్వదు, అది గోవా వేరు. ఆల్రెడీ ఒక నాకు తెలిసి ఒక 8 years బ్యాక్ కూడా గోవా లాగా ట్రై చేశారు. ఒక 10 సేమ్ గోవా అట్మాస్ఫియర్ చేయగానే మన వైజాగ్ ఏరియాలో వీళ్ళకి అంత ఎక్విప్మెంట్ లేదు. అలాగే ఒక బ్రిడ్జ్ కూడా మీకు గుర్తుందా? మీకు తెలుసా? క్లాస్ బ్రిడ్జ్ అది కూలిపోయింది, గుర్తుందా? జగన్ గారు పరిపాలనలో ఉన్నప్పుడే పెట్టారు, చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ విషయంలో, మీకు తెలుసు కదా. అదే ఫెయిల్యూర్, వైజాగ్లో సెట్ అవ్వదు, ఎవరు చేయలేరు కూడా అది ఖచ్చితంగా. ఓకే, మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ప్రభుత్వాలు మారితే బాగుంటుంది అనుకుంటున్నారు? మారడం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నారో యాజ్ యూజువల్ అతను పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. కాకపోతే కానీ అతను ఏదైతే మన వరకు ఏమంటే వీడియో వరకే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఆడికి వెళ్తే ఏదో వీడియోలో చూస్తాం కదా, అతని వరకు అతను పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. కానీ అది జరుగుతుందో జరగట్లేదు తెలియట్లేదు. కానీ వైజాగ్ వరకు అయితే ఏం జరగలేదు, ఏమీ జరగలేదు. ఏం జరిగింది? మరి ఆయన కూడా చాలా మందికి న్యాయం చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. న్యాయం చేశారు చేయలేదు అనేది అంటే ఇప్పుడు ఫేక్ ఉంటుంది. ఓపెన్గా చెప్పాలంటే అతని వరకు మనకు తెలీదు. చాలా మంది ఓటు కుదరడం ఏంటంటే అతను బ్యాక్ ఏదైతే ముందు చేసినవి అది ఫేకో నిజమో అబద్ధమో తెలియదు మనకి. కానీ అతను చేశారని నమ్మి మనకి ఏదో చేసేస్తాడని వచ్చారు. అంత గట్టిగా అనుకుంటే ఇప్పుడు వైన్ ఉంది, అవునా? ఒకప్పుడు జగన్ వల్ల వైన్ మారిపోయింది, అవునా కదండి? ఒకప్పుడు సరే మీ టాపిక్ అదే నేను చెప్తున్నాను కదా, ఆ టాపిక్ చెప్పాలంటే ఒకప్పుడు అందరూ ఇప్పుడు ఆంధ్రాలో ఒక బ్రాండ్లు అన్నీ ఉండేవి. తర్వాత జగన్ వచ్చిన తర్వాత ఒక్క బ్రాండ్ కూడా లేకుండా జగన్ గారు తీశారు. ఏమని చెప్పారు? అప్పుడు కరెక్ట్గా లాక్డౌన్ పడడం, ఏవో చీప్ ఏదేదో అసలు తెలియని పేర్లతో. తర్వాత ఏమన్నారంటే జగన్ సొంతంగా చేశాడు మొత్తం అని. తర్వాత వీళ్ళేటి చెప్పారు, మీ పాత బ్రాండ్లు వచ్చేస్తాయి అని. తాగుబోతులే ఇప్పుడు యాజ్ యూజువల్ నేను ఆల్కహాల్ అంటే నేను ఆల్కహాల్ తీసుకుంటాను కానీ సమ్ టైమ్స్ అనమాట. సో అలాగే నేను అదేమన్నాలంటే అది కాదు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు జగన్ గారు వచ్చారు, మొత్తం ఆల్కహాల్ మారిస్తారు. ఏమన్నారు? మొత్తం రద్దు చేసేస్తున్నాడు. ఎక్కడ చేశాడు? అవి ఏవో పేర్లు పెట్టి అమ్మారు. వీళ్ళు ఏం చెప్పారు అప్పుడు? గవర్నమెంట్ వైన్ షాపులు అన్నీ పెట్టారు, అవునా? ఏం చెప్పారు? ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పరిపాలన వచ్చినప్పుడు ఏం చెప్పారు? మొత్తం అది మార్చేస్తాను, మీ పాత బ్రాండ్ రప్పిచ్చేస్తాను, మన బ్రాండ్లు వచ్చేస్తాను. ఏం చెప్పారు? ఇంకా లొచ్చావు అమ్ముతుంటారు, దానికన్నా లొచ్చావు అమ్ముతుంటారు. అప్పుడు ఇప్పుడు దానికన్నా ఒకప్పుడు జగన్ ఇంకా దారుణం కదా. ఎవ్వరు మారుతుంటారు, ఇంకా దారుణమైన నమ్ముతుంటారు. ఒకటి జగన్ మారిస్తాడు, సరే అది దానికి అలవాటు. సరే మనం మా పాత వచ్చేస్తాను అందరూ ఆనందపడి సగం తాగుబోతులు అందరూ. కొంతమంది ఏంటంటే నేను తాగుబోతు అంటే నేను తాగుతాను కానీ నేను ఏంటంటే వచ్చేస్తాయని కొంతమంది ఆశపడి ఎందుకు అలాగా ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే కాస్ట్ పెంచి కాస్ట్లు చీప్ అదేదో తెలియని బ్రాండ్లని వీళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా పేర్లు మార్చి ఇంకొంచెం వీళ్ళు అమ్మేస్తున్నారు. వీళ్ళు నీకు ఎందుకు మార్చేస్తున్నాడు? ఓకేనండి, మరి ఇవే కాకుండా ఎలా అంటే నెక్స్ట్ టైం ఏమన్నా గవర్నమెంట్ మారే అవకాశం ఉందంటారా? లేదంటే మారదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అసలు సీఎం అవ్వను అంటున్నారు కదా, ఎవరు చెప్పారండి? మాకు ఎలక్షన్ ముందే మాకు తెలిసి పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు.
నేను కూటమిలోనే ఉంటాను, నేను సీఎం అవ్వాలని అంటే ఎప్పుడు సీఎంలో ఇప్పుడు షిప్యార్డ్ లో జరిగింది కదా ఇష్యూ, మరి అప్పుడైతే ఏంది అతనే తప్పు కదా, మరి అదే ఆ విషయం అవునా కదా, మీకు తెలుసు కదా స్టార్టింగ్ లో ఎవరిది పవన్ కళ్యాణ్ అంత కాదా, అవునా కదా, మరి మీరే ఒప్పుకుంటున్నారు కదా, మీకు తెలుసు కదా. ఆయన తప్పే, ఆ, ఆయన సీఎం తెలియకుండా ఆయనకి తెలియకుండానే వెళ్ళారు అనుకోండి ఆయన. ఏదైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొడతారు, అది ఏ విషయం అయినా ఎలా లేదన్నా ఖచ్చితంగా ఈసారి సీఎం. అది నేను చెప్తున్నానా, తర్వాత అప్పుడు రూలింగ్ మారినా ఇంకొంచెం ఎలాగంటే ఫుల్ బ్లాస్ట్ అయిపోద్ది.